ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెగాస్టార్ అభిమానులు తీవ్రంగా ఖండించారు. రామచంద్రాపురం పట్టణం కాపు కళ్యాణ మండపంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపట్నం అండి. పట్టణ కాపుసం ప్రెసిడెంట్ అండి. నా పేరు తవ బ్రహ్మజీరావు. మొన్న అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు మా ఆరాధ్య దైవమైన చిరంజీవి గారిని నువ్వుని ఏకవచనంతో సంబోధించి ఆయన మా మనోభావాలందరినీ దెబ్బతీశాడండి. ఆయన మేము ఆయన చాలా ఆరాధిస్తామండి. మేమే కాదు మొత్తం రాష్ట్రం మొత్తంలో 5 రాష్ట్రాలు కూడా ఆరాధిస్తాయని వాళ్ళు మోడీ గారే అభినందిస్తున్నారని అటువంటి వ్యక్తిని పట్టుకుని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి అక్కడ ఏం అవ్వలేదు, చాలా గౌరవించారు ఆయన. ఇవన్నీ తెలియకుండా అయినా మరి ఏ రకంగా అన్నాడు, మరి ఈయన ఎవరి సైకిలో తెలుపుతలేదు. మరి దానికోసం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారికి. అప్పటి వరకు మా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి వాడవాడ తిరుగుతాను, ప్రతి గ్రామం తిరుగుతుంది మా సంఘం అంతని. మా ఉన్న 65 గ్రామాలు ఉన్న 65 గ్రామాలు తిరిగి మేము అన్ని చేస్తాం, ప్రతిస్వాగం చేస్తామండి. ఎంత త్వరగా ముగిస్తే అంత బాగుంటుందని మా సంఘం తరఫున మేము కోరుకుంటున్నామండి. నేను ఒక చిరంజీవి గారి అభిమానిని. నా చిన్న వయసు నుంచి కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన ఒక జీవన విధానానికి అలవాటు పడినవాడిని. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమానం. ఎందుకంటే సినిమాల ద్వారా మొదలైన అభిమానం ఆయన చేసే సేవా కార్యక్రమాల ద్వారా ఆయనతోనే మా వయసుతో పెరుగుతూ ఆయన చేసే కార్యక్రమాలను చూస్తూ సమాజంలో ఒక అభిమాని, సినీ అభిమాని అంటే ఎలా ఉండాలి అనే దాన్ని చిరంజీవి గారు నిరూపించారండి. ఎందుకంటే ప్రతి సినిమా అభిమానికి కూడా, సినీ హీరోకి కూడా అభిమానులు ఉంటారు. కానీ చిరంజీవి గారి అభిమానులుగానే కాకుండా సమాజ సేవకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎవరికైనా ఉంది అంటే అదొక చిరంజీవి గారికే చెందుతుందండి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు మా అబ్బాయి ఇలా చదువుకున్నాడు అలా చదువుకున్నాడు అని ఎంత గొప్పగా చెప్పుకుంటారో, మా అబ్బాయి చిరంజీవి అభిమాని చెప్పుకుని ఎంత గర్వించే స్థాయిలో చిరంజీవి అభిమానులు ఈ రోజు ఉన్నారు. ఎందుకంటే సమాజ సేవ, సమాజం పట్ల బాధ్యత అనే విధంగా తీర్చిదిద్దారండి చిరంజీవి గారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రక్తదానం అనే రోజుల్లో, భయపడే రోజుల్లో అభిమానుల్ని రక్తదాతలుగా తీర్చిదిద్దిన చరిత్ర చిరంజీవి గారిదే. ఎందుకంటే 90 దశకాల్లో రక్తదానం చెయ్యాలి అంటే బోల్డెన్ అపోహలు, భయాలు, అటువంటి భయాల్ని తొలగించి ఆయన అభిమానులుగా ఉండకూడదు, నా అభిమానులు సేవా కార్యక్రమాలు చెయ్యాలి, నా అభిమానులు సేవకులుగా, సమాజ సేవకులుగా మార్చాలని ఒక బలమైన దృక్పథంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఎంతో మంది రక్తదానం చేయడమే లేకుండా ఎన్నో వేల లక్షల మందితో ఈ రోజుకి కూడా ఆయన పుట్టినరోజు వస్తుందంటే లక్షల మంది రక్తదానం చేస్తున్నారండి. రక్తం అనేది ఒక అలవాటుగా మార్చేశారు మాకు. అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు. అలా ఆయన సేవా కార్యక్రమం చెప్పుకుంటూ పోతే 1, 2 అంటే అందరికీ తెలుసుకుని వేలు. అలాగే నేతగా మన దుర్గారావు ఆయన పెద్దగా పట్టించుకోడండి. ఆయన స్వభావం మంచి స్వభావం అయింది. ఎందుకంటే ఎడతలు బాధ పెట్టడానికి ఇష్టం ఉండదు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈ రోజు బాలకృష్ణ గారు మన అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అనిపించినాయి. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన పైన ఆయన చేసుకున్నారు, ఎవరిని ఏమన్నట్ల, ఎవరిని విమర్శించే వ్యక్తి కదా ఆయన మనస్తత్వం అది కాదు. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఏకవచనంగా మాట్లాడుతూ ఆయన్ని ఇలాగ జగన్ దగ్గరికి వెళ్ళారు, ఆయన మాట్లాడడం గట్టిగా మాట్లాడలేదు, ఆయన మాట్లాడడం వల్లే ఆ రోజు ఇలా జరగలేదు అని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన ఆ స్థాయి, చిరంజీవి గారి స్థాయిని మర్చిపోయి గేటు బయట ఎక్కడో కారులో ఆగితే నడుచుకుంటూ వెళ్ళి, ఆయనే కదా ఆయనతో పాటు చాలా మంది పెద్ద హీరోలు, ప్రభాస్ గారు అవ్వచ్చు, మహేష్ బాబు గారు అవ్వచ్చు, ఇలా రాజమౌళి చిన్న డైరెక్టర్, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన డైరెక్టర్ ఆయన. వీళ్ళందరూ కూడా స్థాయిని మర్చిపోయి ఎక్కడో గేట్ అవతల కారులో ఆగితే సినీ ఫీల్డ్ బాగుండాలని అందరూ చాలా మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు.
చాలా ఇప్పుడు సినీ ఫీల్డ్ కార్మికులు అంటే సినిమా థియేటర్ లో కూడా చాలా మంది పని చేస్తున్నారు, చాలా మంది ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయన సక్సెస్ అయ్యారు. అయినప్పటికీ ఈ రోజున ఏంటంటే ఆయన వల్ల అవ్వలేదు, ఇలా జరిగింది అలా జరిగింది ఏకవచనంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అనిపించింది. కాబట్టి వెంటనే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి. లేదంటే కనుక ఈ ప్రెస్ మీట్ తో మొదలైన ఈ ఉద్యమం ఇక్కడ ఆగదండి. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానుల గురించి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గురించి మేము చెప్పక్కర్లేదు. సేవలో ఎంత ముందు ఉంటామో ఆయన జోలికి ఎవరన్నా వస్తే మాత్రం తాట తీయడానికి రెడీగా ముందే ఉంటాం. దయచేసి గుర్తుంచుకోవాలి. ఇది అందంగా గౌరవంగా చెప్తున్నాం. దీన్ని గౌరవప్రదంగానే ఈ వ్యవహారాన్ని ముగించాలని మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నామండి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.